R5 టీవీ నేను సుమలత. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రైతు సేవా కేంద్రాలలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, తహసీల్దార్ జోజీ అగ్రికల్చర్ ఏఓ పోసారావు సందర్శించి రైతులతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. గోనె సంచుల నాణ్యత, రవాణా జరిగే విధానాలను రైతులకు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా ఆర్డీఓ, తహసీల్దార్, ఏఓ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విధానాలపై పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆటోమేటిక్గా 20 సెకండ్స్ లెస్ అయినట్టే ఆటోమేటిక్గా ఆగిపోతుంది మేడం. మనకి ఇందులోకి తౌడు కింద వచ్చేస్తుంది. ఇది మనం ఓపెన్ చేసేసుకుంటాం. ఓపెన్ చేసుకుంటే రైస్ వచ్చేస్తున్నాం. మనం పెట్టుకొని సపరేట్ చేసుకుంటాం. దాన్ని కూడా ఒక 100 గ్రామ్స్ ఇందులో తీసుకుంటున్నాను. మనకి పాత్ర ఉంటున్నాను. 20 సెట్ చేసుకుని దీని ద్వారా సపరేట్ చేసుకుంటున్నాను. అది మనకి 100% 100 గ్రాముల్లోని మనకి ఒక 60% వరకు రైస్ రావాలండి. మినిమం గవర్నమెంట్ 30% అలా చేస్తారు. 30% ఇప్పుడు బాగున్నాయి, తర్వాత కూడా బాగుంటాయి. చూడండి, మీరు వచ్చినప్పుడంతా ఒకసారి చెక్ చేసుకుంటే ఎట్లా ఉన్నాయి ముందే చెప్తే దాని ప్రకారం మళ్ళీ ఏదో అప్డే అటు ఇటు మళ్ళీ తెప్పిస్తారు. క్వాలిటీ ఉన్నవే మెయింటైన్ చేస్తారు. మీరు కూడా అట్లా చూసుకొని చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ అథారిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది, లారీల విషయంలో కానీ. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఈ రబీ ధాన్యం కొనుగోలు అనేవి సజావుగా సాగాలని మరి ఈరోజు మనం గ్రామ సభ పెట్టుకుని, మరి ప్రొక్యూర్మెంట్ అనేది అందరికీ తెలిసిందే. మనం 4-5 సంవత్సరాలుగా ఈ ప్రొక్యూర్మెంట్లో ఉన్నాం. రైతులందరూ కూడా మన లక్కవరం పెద్ద రెవెన్యూ విలేజ్, అలాగే ఎక్కువ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ధాన్యాన్ని పండించి మన జీవనోపాధి కోసం హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడే విధంగా హెల్ప్ చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేక మేము ఇంతమంది టెక్నికల్ పర్సన్స్